నమస్తే దోస్తులు. చాలామందికి ఒక డౌట్ ఉంటది కదా, ఈ అమరకావ్యం ఏదైనా కొత్త సినిమా అనుకుంటారు. కానీ క్లారిటీగా చెప్పాలంటే ఇది కొత్త సినిమా కాదు. కొన్ని నెలల క్రితమే హిందీలో తేరే ఇష్క్ మే పేరుతో రిలీజైంది. ఇప్పుడు అదే సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి అమరకావ్యం పేరుతో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు మళ్లీ దీనిపై డిస్కషన్ వస్తోంది. నేను నెట్ఫ్లిక్స్లో తెలుగులోనే చూశా. అయితే ముందే ఒక మాట చెప్తా, ఇది మాస్ సినిమా కాదు, లవ్ స్టోరీ పేరుతో మోసం చేసే సినిమా కూడా కాదు. ఇది పూర్తిగా ప్రేమ, ఎమోషన్, ఆబ్సెషన్ చుట్టూ తిరిగే సినిమా. అయితే దోస్తులు, కథ చాలా సింపుల్. ఒక కుర్రాడు ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ అతనికి హ్యాపీనెస్ ఇవ్వాల్సింది పోయి నెమ్మదిగా అతని లైఫ్ని ఎలా మార్చుతుంది అనేది అసలు పాయింట్. హీరో క్యారెక్టర్ చాలా రియల్గా ఉంటుంది, ఓవర్ స్టైలిష్ కాదు. మన చుట్టూ ఉండే అబ్బాయో అలానే అనిపిస్తాడు. ప్రేమలో ఉన్నప్పుడు చేసే తప్పులు, ఎమోషన్లో తీసుకునే డెసిషన్స్ అన్నీ న్యాచురల్గా చూపించారు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా గ్లామర్ షోకి కాదు, కథకి అవసరమైనంతే. కొన్ని సీన్స్లో ఆమె బాగా కనెక్ట్ అవుతుంది, కొన్ని సీన్స్లో మాత్రం ఇలా ఎందుకు చేసింది అనిపిస్తుంది. అదే ఈ కథ బ్యూటీ. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పాటలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, లవ్ స్టోరీకి ప్లస్ అవుతాయి. బీజీఎం కూడా ఎమోషన్లు పెంచుతుంది. ఇప్పుడు హానెస్ట్గా మైనస్ పాయింట్ చెప్పాలంటే సినిమా నడక చాలా నెమ్మది. ఫాస్ట్ సినిమాలు అలవాటు ఉన్నవాళ్లకు కొన్ని చోట్ల బోర్ అనిపిస్తుంది. అలాగే పెద్ద ట్విస్ట్లు, షాకింగ్ సీన్స్ ఆశిస్తే డిజపాయింట్ అవుతారు. కానీ ప్రేమ కథలు ఇష్టపడేవాళ్లు, లైఫ్లో లవ్ ఫీల్ చేసినవాళ్లు, లేదా ఎమోషనల్ సినిమాలు చూసే ఓపిక ఉన్నవాళ్లు ఈ సినిమాతో కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఫైనల్గా చెప్పాలంటే అమరకావ్యం థియేటర్ మాస్ ఎంటర్టైనర్ కాదు, కానీ నెట్ఫ్లిక్స్లో ఒక ప్రశాంతమైన టైంలో హెడ్ఫోన్స్ పెట్టుకుని చూస్తే ఫీల్ ఇచ్చే సినిమా. నా సైడ్ నుంచి 3/5. మీరేమంటారు? తెలుగులో డబ్బింగ్ చూశాక మీకేమైనా కనెక్ట్ అయ్యిందా లేదా? కామెంట్స్లో చెప్పండి దోస్తులు.